ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎగ్జామ్లో ఉపయోగపడేటటువంటి బిట్స్, అంగన్వాడీ నిర్వహణలో ఉపయోగపడే విధంగాను ఐసిడిఎస్ యొక్క మౌలిక లక్ష్యాలు మరియు సేవల గురించి తెలుసుకుందాము. 6 సంవత్సరాల వయసు పిల్లల్లో పౌష్టికాహారాన్ని తగ్గించడం అనేది మొదటి లక్ష్యం అన్నమాట. ఇవి అందరికీ తెలిసినప్పటికీ కూడా కొంతమందికి మర్చిపోవచ్చు, అందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అందరూ కూడా నోట్ చేసుకోండి, లేదంటే ఉంటే ఓకే, అయినా నోట్ చేసుకుంటే సీరియల్ ప్రకారం గుర్తుంటాయి. ఈ లక్ష్యాలు అనేది అవసరము, అందరికీ తెలిసి ఉండాలి. ఎవరడిగినా మన ఐసిడిఎస్ లక్ష్యం ఏంటంటే అందరికీ తెలిసినవే అయినప్పటికీ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా నోట్ చేసుకోండి. ఇవి ప్రతి సెంటర్లోనూ ఈ చార్ట్ అయితే ఉపయోగం, అందరికీ కూడా గుర్తుండాలి. ఐసిడిఎస్ లక్ష్యాల్లో మొదటి లక్ష్యం 6 సంవత్సరాల వయసు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం. రెండవ లక్ష్యం తక్కువ మరణాల రేటును తగ్గించడం. నెక్స్ట్ శిశు మరణాల రేటును తగ్గించడం. మాతృ సంబంధ మరణాల రేటును తగ్గించడం. పౌష్టికాహారం ఆరోగ్యం గురించి తల్లులకు అవగాహన కల్పించడం. 6 సంవత్సరాల లోపు పిల్లల్లోనూ తల్లుల్లోనూ ఎనీమియా, విటమిన్ ఏ లోపం, అయోడిన్ లోపాన్ని తగ్గించడం. పోషణ పద్ధతులను మెరుగుపరచడం. ఇవి మౌలిక లక్ష్యాలు. అలాగే ఐసిడిఎస్ అందించే సేవలు ఎన్ని అంటే 6 రకాల సేవలు అనేవి ఉన్నాయి. ఇవి కూడా అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా చూడండి, ఇంకొకసారి చూసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి. 7 నెలల నుంచి 6 సంవత్సరముల పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, బడి బయట ఉన్న కిషోరి బాలికలకు అనుబంధ పోషకాహారాన్ని అందించడం. 3 నుంచి 6 సంవత్సరముల పిల్లల్లో ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడం. నెక్స్ట్ ఆరోగ్య పోషణ సూత్రాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం. నెక్స్ట్ వ్యాధి నిరోధక టీకాలు వేయించడానికి ఆరోగ్య శాఖతో సమన్వయం చేయడం. ఇవన్నీ మనం చేసేవే, మన ఐసిడిఎస్లో చేసేవన్నమాట. ఇవన్నీ ఐసిడిఎస్ అందించి 6 రకాల సేవలు. నెక్స్ట్ 5వది ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి ఆరోగ్య శాఖతో సమన్వయం చేయడం. 6వది ఆరోగ్య సేవల కొరకు రిఫరల్ చేయడం. ఇవి వివరంగా ఉన్నవన్నమాట, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. అలాగే గర్భిణీ సమయంలో అందించాల్సిన సేవలు ఇవైతే నోట్ చేసుకోండి. గర్భం నిర్ధారణ అయిన వెంటనే అంగన్వాడీ కేంద్రంలో సేవలు తీసుకునేందుకు పేరు రాయించుకోవాలి. అంగన్వాడీలో ఇచ్చే అనుబంధ పోషకాహారం తీసుకోవాలి. తెలుసు కదా, ఒక గర్భిణీ కన్సీవ్ అయిందని తెలిసిన వెంటనే అంగన్వాడీలో నమోదు చేసుకుని మన ద్వారా అందించే పౌష్టికాహారం అనేది ఇవ్వాలన్నమాట. అలాగే కనీసం 4 సార్లు ఆరోగ్య పరీక్షలు, హిమోగ్లోబిన్ టెస్టు, బరువు, బీపీ, కడుపులో బిడ్డ ఎదుగుదల చేయించుకోవాలి. ఇవన్నీ కూడా మన ద్వారా అందించాల్సిన, ఐసిడిఎస్ ద్వారా ప్రతి అంగన్వాడీలో చేయించాల్సిన సేవలు అన్నమాట. అలాగే ప్రతి నెల బరువు చూసుకోవాలి. ప్రతి నెల ప్రెగ్నెంట్ యొక్క బరువు చూసుకుని నమోదు చేసుకుంటాం కదా మనం రిజిస్టర్లో.
అలాగే టీటీ ఇంజెక్షను చేయించుకోవాలి. 4వ నెలలో నులిపురుగుల మాత్ర వేసుకోవాలి. కనీసం 180 ఐరన్ కాల్షియం మాత్రలు వేసుకోవాలి. ఆసుపత్రిలో ప్రసవించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నమాట. ఇది కూడా మీరు హోమ్ విజిట్లో ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి. అలాగే ఆసుపత్రిలో ప్రసవించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజనలో నగదు వివరాలు కూడా వాళ్ళకి తెలియజేయాలి. దానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.